కర్ణుడిని దానకర్ణుడని ఎందుకంటారో మీకు తెలుసా? దానం ధర్మరాజు చేస్తాడు, కర్ణుడు చేస్తాడు. కానీ దానకర్ణుడని అందరూ ఎందుకంటారు అని అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. శ్రీకృష్ణుడు తనకున్న శక్తితో మాయావర్షాన్ని కురిపిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషాలను ధరించి ధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ఓ రాజా, మాకు హోమం కోసం గంధపు చెక్కలు కావాలని బ్రాహ్మణులు ఇద్దరు ధర్మరాజును అడుగుతారు. తర్వాత ధర్మరాజు సైనికులందరినీ పిలిచి ఎక్కడైనా తడి లేని గంధపు చెక్కలను తీసుకురాండి అని ఆజ్ఞాపిస్తాడు. సైనికులు రాజ్యమంతా తిరిగినా ఒక్క తడి లేని గంధపు చెక్క కూడా దొరకలేదని సైనికులు ధర్మరాజుతో చెప్తారు. తర్వాత ధర్మరాజు, ఓ బ్రాహ్మణులారా, మీ హోమానికి ఎక్కడ గంధపు చెక్కలు దొరకలేదు, మీరు ఇంకేమైనా కోరుకునే ధర్మరాజు అడుగుతారు బ్రాహ్మణుల్ని. ఆ బ్రాహ్మణులు మాకు ఇంకేం వద్దని వెళ్ళిపోతారు. తర్వాత శ్రీకృష్ణ అర్జునులు కర్ణుడి దగ్గరికి వెళ్తారు. కర్ణుడిని అడుగుతారు గంధపు చెక్కలు కావాలని. ఇంత వర్షంలో మీకు పొడిగా ఉన్న గంధపు చెక్కలు దొరకవేమోనని తన తలుపులను కిటికీలను విరక్కొట్టి ఆ బ్రాహ్మణులకు ఇస్తాడు. ఇంకేమైనా కావాలా అని ఆ బ్రాహ్మణులను అడుగుతాడు కర్ణుడు. ఇంకేం అవసరం లేదు, మా హోమానికి ఈ గంధపు చెక్కలు చాలని వెళ్ళిపోతారు. ధర్మరాజుకు దానం చేయడం ధర్మం.